అండి ప్రేజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? అయితే జీజీ ప్లాంట్ కదా, ఇది కొంచెం మంచి లేదు. సో ఐ వాంట్ కట్ దిస్ అవుట్. ఇదంతా ఖరాబ్ అయిపోయినట్టు, ఇట్స్ నాట్ గుడ్. అయితే టుక్ దిస్ అవుట్ అండ్ యూ కెన్ సీ దిస్ వన్. ఇది ఏం చెట్టు అనుకుంటారు తెలుసు కదా మీకు, బ్రింగ్ రాజ్. ఈ సీడ్స్, ఈ ఫ్లవర్ చూడండి, చామంతి పూలాగా ఉంటుంది యాక్చువల్గా ఇది చెప్పాలంటే. చిట్టి చామంతి లాగా రౌండ్గా ఉండి ఇట్లా ఫెదర్స్ వస్తుంది. ఇక్కడ సీడ్స్ వచ్చినాయి. ఈ సీడ్స్ మళ్ళీ వేసేస్తే జర్మినేట్ అవుతుంది. అండ్ దిస్ వన్ పొన్నగంటి కూర. ఇదేం చెట్టు తెలుసా? నేతి బీరకాయ చెట్టు. సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఓకేనా, మంచిగానే ఉంది. ఇంకొంచెం సేపు ఉంచవచ్చు, ఇంకొన్ని రోజులు. కానీ రామ్నగర్లో కోతులు ఎక్కువ వేయండి. దట్స్ వాట్. లెట్ మీ కట్ దిస్ వన్. నేతి బీరకాయ అంటే నేతి ప్లస్ బీరకాయ అంటే ఏంటిది? నేతి బీరకాయ అంటే బీరకాయ ప్లస్ నెయ్యి కలిపితే ఎట్లా టేస్ట్ వస్తే అలా అనమాట టేస్ట్. ఓకేనా, ఇంకొంచెం లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కానీ గాడ్స్ గ్రేస్ వి గాట్ అట్లీస్ట్ వన్. ఇంకోటి కూడా వచ్చిందంట కానీ పువ్వు మా మమ్మీ చెప్తున్నారు, కానీ అది ఎండుకపోయిందంట. సో ఇది పపాయ చెట్టు, మీకు అందరూ తెలిసేది, హైబిస్కస్. అయితే ఇంకోటి ఐ వాంట్ షో యూ. ఇక్కడ చూడండి, ఇదేంటిదో చెప్పండి. బిటర్ గార్డ్. ఇది కూడా కాస్త ప్రాణం లేకుండా రాసుకుపోతూ ఉంది. సో ఓకే, లెట్ మీ కట్ లైక్ దిస్. కట్ అవుతుందా? ఓకే, కత్తెరతోటే కట్ చేస్తా. కింద పడుతుందా? సో లెట్ మీ టేక్ దిస్ అవుట్. ఎక్కడ పోయింది? ఇక్కడ పడ్డది. ఇంకేమున్నాయి? సో కాకరకాయ ఒకటి, తర్వాత నేతి బీరకాయ ఒకటి. ఇదేం లేదు, మొన్న నేను ఈరోజే బీట్రూట్ తొక్కేసిన అంతే. ఇది బీట్రూట్ తొక్కండి. ఇది బీట్రూట్ తొక్క అంతే అక్కడ. ఓకేనా, సరే ఇది అతుక్కుందా. ఓకే చూడండి, తొట్టిలో ఏమొచ్చింది? సీతాఫలం వచ్చింది. అగో సీతాఫలం. ఇంకేమైనా హ్యాంగ్ అవుతున్నాయా కాయలని చూస్తూ ఉన్నా. సో మీకు అందరికీ తెలుసు, అది దాంతో పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎట్లా ఉంటుంది అంటే దగ్గాకు అని అంటారు, వామాకు అంటారు. దీంతో ఎట్లా చేసుకోవచ్చు అని అంటే కొత్తిమీర, పుదీనా పచ్చడి, గోంగూర పచ్చడి కలిపితే రెండు ఎట్లుంటారో ఆ టేస్ట్ వస్తుంది అది పచ్చడి చేస్తే. ఇంకోటి సీతాఫలం, ఇంకోటి ఇది సత్యనారాయణ చెట్టు, అది స్పైడర్ ప్లాంట్. సో యూ కెన్ సీ హియర్ వన్ మోర్ స్మాల్ కాకరకాయ మిస్ హియర్. అంతే అండి ప్రజెంట్గా అయితే. దాట్స్ ఆల్. దిస్ ఇస్ స్పెషల్ టుడే. Thank you. Bye-bye.